హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే హెల్త్కి చాలా మంచిదైన చుక్కకూరతో పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. చుక్కకూరలు అయితే విటమిన్ ఏ, విటమిన్ సి, అలాగే ఐరన్, కాల్షియం, ఇంకా చాలా రకాల ప్రోటీన్స్ ఉంటాయండి. దీన్ని తినడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది. ఇప్పుడైతే దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులో పప్పుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత పప్పులో సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని అందులో కొంచెం పసుపు అలాగే కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని దీన్ని అయితే 3-4 విజిల్స్ అయితే రానివ్వాలండి. మనం ఆయిల్ని వేయడం వల్ల అయితే విజిల్ వచ్చినప్పుడు పప్పు పైన పొంగిపోకుండా ఉంటుందండి. అందుకని కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి మీరు కూడా. నెక్స్ట్ అయితే చుక్కకూరని నీట్గా క్లీన్ చేసుకొని అందులో కూడా కాసిన వాటర్ని యాడ్ చేసుకొని చుక్కకూరను కూడా సపరేట్గా ఉడికించుకోవాలండి. మీరు కావాలి అనుకుంటే పప్పుతో పాటు కూడా ఉడికించుకోవచ్చండి. మేము అలా సరిగ్గా ఉడుకుతుందో లేదో అని ప్రతిసారి ఇలా సపరేట్గా అయితే ఉడికించుకుంటామండి. ఇప్పుడు కుక్కర్ని విజిల్స్ 3-4 వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలండి. అలాగే చుక్కకూరను కూడా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పప్పునైతే బాగా మెదుపుకున్న తర్వాత ఇందులో సరిపడా ఉప్పు అలాగే కారాన్ని యాడ్ చేసుకోవాలండి. అలాగే ఉడికించి పక్కన పెట్టుకున్న చుక్కకూరను కూడా ఇందులో యాడ్ చేసేసుకొని అంతా బాగా కలుపుకోవాలండి. మనమైతే పప్పుతో చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాం కదండి. ఎవరైనా ఇంకా ఈ చుక్కకూర పప్పునైతే ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు దీన్నైతే నెక్స్ట్ పోపు వేసుకోవడమేనండి. ఇందులో అయితే మేమైతే చింతపండుని యాడ్ చేయలేదండి. ఎందుకు అంటే ఈ చుక్కకూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది, ఈ పులుపు అయితే మనకు సరిపోతుందండి. ఎవరైనా ఇంకా పుల్లగా తినాలి అనుకుంటే కాస్త చింతపండుని అయితే యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్నైతే అంతా కలిపిన తర్వాత పోపు వేసుకోవడమేనండి. నెక్స్ట్ అయితే పోపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని బాండీని పెట్టుకొని అందులో పోపుకు సరిపడా ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి. పప్పులోకైనా సాంబార్లోకైనా ఎప్పుడైనా సరే పోపునైతే బాగా గోల్డెన్ కలర్లో వేయించుకోవాలండి. అప్పుడైతే టేస్ట్ అయితే మరింత బాగుంటుంది. ఇప్పుడైతే ఈ ఆయిల్లో కాసిన పోపు దినుసులు యాడ్ చేసుకొని వీటిని కొంచెం వేగనిచ్చిన తర్వాత ఇందులో మనం దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు, అలాగే కొంచెం కరివేపాకు, అలాగే ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని ఈ పోపునైతే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. పోపు అయితే బాగా వేగిన తర్వాత అయితే మనం ఇందులో పప్పుని యాడ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఇలా చాలా ఈజీగా చుక్కకూర పప్పునైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అలాగే ఇదైతే హెల్త్కి చాలా మంచిది. కాబట్టి తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ చుక్కకూర పప్పునైతే వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే అయితే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. మీరైతే ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి అయితే ఈ చుక్కకూర పప్పునైతే ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీరైతే ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్లో అయితే చాలా రకాల ఫుడ్ వీడియోస్ ఉన్నాయండి. వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.